పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం మోగళ్ళు గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం ఇంటింటికి మన రాంబాబు కార్యక్రమాన్ని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు నిర్వహించారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలోని కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోగళ్ళు గ్రామంలో తమ ప్రభుత్వ హయాంలో ఉన్న సమయంలో 3 కోట్ల వ్యయంతో తాగునీటి సమస్య పరిష్కారం చేసినట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి 50% వాటా కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో గతంలో మంజూరైన మురికినీటి కాలువలను కూడా పూర్తి చేయలేకపోగా పనులు మంజూరైన వాటిని కూడా రద్దు చేసిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందన్నారు. కార్యక్రమంలో సామ్రాణి శంకరుడు, మాగొల్లు బాబు, గ్రామ సర్పంచ్ మల్లిపూడి కృష్ణకుమార్, శ్రీనివాసు, మాజీ ఎంపీపీలు పాల చలపతి, వీరవల్లి వెంకటలక్ష్మి, మాజీ ఎంపీడీ పెనమస శివరామరాజు, కామన రాంబాబు, వీరబల్లు బాబి, వనమ వెంకటేష్ తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో జరిగే తెలుగుదేశం జనసేన భారీ బహిరంగ సభకు తెలుగుదేశం అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇంటింటికి మన రాంబాబు, ఇంటింటికి మన తెలుగుదేశం భవిష్యత్తు గ్యారంటీ ఒక కార్యక్రమంలో గ్రామానికి వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా జన సైనికులకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ గ్రామంలో ఆ రోజు 2018వ సంవత్సరంలో త్రాగునీటి కోసమై చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఉమ్మడి అప్పుడు 2014లో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ సమయంలో మనం పూర్తి స్థాయిలో ఈ గ్రామానికి 3 కోట్ల రూపాయలతోటి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా రావడం జరిగింది. 3 కోట్ల రూపాయలు త్రాగునీటి సమస్య కోసం ఏదైతే మెయిన్ కెనాల్ ఉందో మనకి, ఆ మెయిన్ కెనాల్ నుంచి మెయిన్ పంపింగ్ కానీ, అదే సబ్ డివిజన్స్ అయినటువంటి సబ్ ఏదైతే ఉన్నాయో అటువంటి పైప్ లైన్లన్నీ కూడా ఓహెచ్ఆర్లు, ఫిల్టర్ బెడ్స్ అన్నీ కూడా కోసం 3 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. ఆ 3 కోట్ల రూపాయల్లోని 1,50,00,000 రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే 1,50,00,000 కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం నిధులు రెడీగా పెడితే ఈ ప్రభుత్వం 1,50,00,000 నిధులు కేటాయించక సుమారుగా 2 కోట్ల పైబడి ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి ఈ గ్రామాల్లో కనపడతా ఉంది. దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా 50% పైప్ లైన్కి ఇస్తానంటే దానికి వచ్చేటువంటి గ్రాంట్ని కూడా ఉపయోగించుకోలేకపోతుందంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం క్లియర్గా తెలుస్తూ ఉంది. అప్పుడు డ్రైనేజీలన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఏదైతే గ్రామాల నుండి మురుకు నీళ్ళు వెళ్ళడానికి ఆ డ్రైన్స్ అన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది, అవి క్యాన్సిల్ చేయడం జరిగింది. 7 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తెలుగుదేశాన్ని, పవన్ కళ్యాణ్ గారిని ఇది 2 కలిపి చేసేటువంటి ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయడానికి మీ అందరి దీవులు ఉండాలని కోరుకుంటూ ఈ నెల 28వ తేదీన ఏదైతే సంబంధించి తాడేపల్లిగూడెంలో జనసేన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా భారీ ఎత్తున జరిగేటువంటి ఆ మీటింగ్ మీరందరూ హాజరు కావాలని చెప్పి మనసా వాచా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మోగళ్ళు గ్రామంలో ఇంటింటి రాంబాబు, ఇంటింటి తెలుగుదేశానికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మన రాష్ట్రంలో జరుగుతున్న అరాచక శక్తులన్నీ ఈ వైఎస్ఆర్ ద్వారా జరుగుతున్నాయి. దాన్ని ఖండించి మన అందరూ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులందరూ పోరాడి తెలుగుదేశం మళ్ళీ అధికారంలో తీసుకురావాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూడా జనసేన కూడా మనతో నడిచి వస్తుంది కనుక జనసేన తెలుగుదేశం ఐక్యతతో మనం ముందుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి, అలాగే మన రాంబాబు గారిని ఎమ్మెల్యే చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ఉదయపూర్వక